హలో గైస్, ఎస్ ఫైనల్లీ మేమైతే మా హస్బెండ్ వాళ్ళ వర్కింగ్ ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాము. తెలిసిందే కదా, మనం ఎక్కడికి వెళ్ళినా మ్యాండేటరీ పిక్స్ అండ్ వీడియోస్ అవైతే మిస్ కాకుండా వీడియోస్ అయితే తీసుకున్నాం, పిక్స్ తీసుకున్నాం. అండ్ పిల్లల్ని మంచిగా అట్రాక్ట్ చేయడానికి ఇలా వాకింగ్ మ్యాన్ అండ్ టెడ్డీ బేర్ మ్యాన్ని కూడా అరేంజ్ చేశారనమాట. పిల్లల కోసం చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలకి చాలా మంచిగా ఎంజాయ్ కూడా చేశారు. మాకు వీక్ మొత్తం వర్క్ చేసి వీకెండ్స్లో ఏదో కొంచెం టైం దొరుకుతుంది. ఇంకా ఆ టైం కూడా ఇంకా పిల్లలకి ఇలాంటి ఒక మంచి మూమెంట్స్ ఇవ్వడానికి అయితే ఇంకా స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో మేమైతే హ్యాపీగా మా ఫ్యామిలీ గెట్ టుగెదర్కి అయితే వచ్చేసామన్నమాట మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో. అండ్ అంత దూరం వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ టేస్ట్ చేయాలని ఎవరికి అనిపించదండి. బట్ మా ముగ్గురు పిల్లలతో వాళ్ళు తినరు, మమ్మల్ని తినివ్వరు, అలా అయిపోయింది. వాళ్ళు సరిగా తినలేదు, మమ్మల్ని సరిగా తినివ్వలేదు. ఏదో లాస్ట్లో ఐస్ క్రీమ్ అలా తిన్నామన్నమాట. అండ్ ఇక్కడ పెట్టే ఫుడ్ కాస్ట్తో మన ఊరు సైడ్ అయితే ఒక 10 మ్యారేజెస్ చేసేయచ్చేమో అని అనిపించింది నాకైతే. అండ్ చూడండి, మా పిల్లలు పులుల మధ్యలో ఎలకల్లాగా ఉన్నారు, నవ్వుకుంటున్నారు. ఫుడ్ అయితే సూపర్గా ఉన్నింది. బట్ మొత్తం మేము ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం బికాస్ ఆఫ్ మై క్రేజీ కిడ్స్ అనమాట. మీరు అనుకోవచ్చు వీడియోలు అంతా చక్కగా ఉన్నారు అక్క అనేసి. లేదు, వాళ్ళ అల్లరి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మీకే తెలుస్తుంది ఎంత అల్లరి చేశారు అని. అండ్ ఈ బిల్డింగ్స్ చూడండి, మా ఇల్లు మేము కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మా హౌస్ 1 year పట్టింది అండ్ 2 EMIs పెట్టుకున్నాం. అలాంటిది ఇంత బిల్డింగ్స్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. వీళ్ళకి ఎలా మనీ ఎర్న్ చేస్తున్నారు, ఎంత టైం పట్టింది అని అనిపించింది నాకైతే. అమ్మయ్య, వీడియో అయిపోయింది అని అనుకుంటున్నారు కదా. ఓకే, ఇట్స్ ఓకే, బాయ్ ఫర్ దిస్ వీడియో, బట్ హాయ్ ఫర్ నెక్స్ట్ వీడియోలో అయితే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఇన్సైడ్ వ్యూ మొత్తం కూడా మీకు చూపిస్తానమాట. సో స్టే ట్యూన్ ఫర్ దట్. ఫైనల్లీ ఇలా అయితే పిక్చర్స్ తీసుకొని మేమైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సిరియన్ రామ్ వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.